అక్కినేని నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా కుబేరా. కుబేరా అనే టైటిల్ పెట్టి హీరో ధనుష్ ని బిచ్చగాడి పాత్రలో చూపించడంపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అసలు పురాణాలలో కుబేరుడు ఎవరు, ఆయనకి ఈ సినిమా స్టోరీకి సంబంధం ఏంటి, ఆ టైటిల్ ఎందుకు పెట్టారు వంటి విషయాలు తెలుసుకోవడానికి సినీ ప్రియులు నెట్టింటా శోధిస్తున్నారు. హిందూ పురాణాల ప్రకారం కుబేరుడు సంపదలకు అధిపతి. ఆయన యక్షకులకు రాజు, ఉత్తర దిక్కు పాలకుడు, త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుని మానసపుత్రుడైన పులస్త్యుని మనవడు కుబేరుడు. పులస్త్యుని కుమారుడైన విశ్రవసుకి జన్మించారు. కుబేరుడికి రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు సవితి సోదరులు. వీరు విశ్రవసునికి మరో భార్య వల్ల జన్మించారు. కుబేరుడు తన తపస్సుతో బ్రహ్మదేవుని మెప్పించి సంపదలకు అధిపతిగా, స్వర్గానికి కోశాధికారిగా వరం కూడా పొందుతాడు. అయితే కుబేరుడు 1000 సంవత్సరాలు తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరమని అడుగుతాడు. అప్పుడు కుబేరుడు అన్ని దిక్కులను పాలించే దిక్కల్పకుణ్ణి కావాలని, సంపదలకు అధిపతిని కావాలని కోరుకుంటారు. బ్రహ్మ ఆ వరాలు ప్రసాదిస్తాడు. సంపదతో పాటు పుష్పక విమానం కూడా పొందుతాడు. కుబేరుడు తాను పొందిన వరాల గురించి తన తండ్రికి చెప్పి తనకు నగరం నిర్మించమని అడుగుతాడు. విశ్రావసుడు దక్షిణ సముద్రంలో లంకా నగరాన్ని నిర్మిస్తారు. అప్పటి నుంచి కుబేరుడు లంకా నగరంలో నివసించేవారు. అయితే రావణుడు బ్రహ్మ నుండి మరిన్ని వరాలు పొంది తన సైన్యంలో కుబేరునిపై దండెత్తి లంకా నగరానికి అధిపతి అవుతారు. ఇలా రావణుడు లంకను ఆక్రమించుకున్న తర్వాత కుబేరుడు కైలాస పర్వత సమీపంలోని అలకాపురిని తన రాజధానిగా మార్చుకుంటాడు. అలకాపురి సంపదకి, సుఖానికి ప్రతీక. శివ, మత్స్య, స్కంద పురాణాల ప్రకారం కుబేరుని శరీరం వినాయకుని పోలి ఉంటుందని అంటారు. ఆయన లక్ష్మీదేవికి స్నేహితుడిగా, సంపదలను పంపిణీ చేసేవాడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని చెబుతారు. దానికి సంబంధించి సాక్ష్యాలు ఇప్పటికీ రాగి రేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని అంటారు. ఇలా ప్రతి ఇంట్లో కుబేర స్థానం చూసుకుని బీరువాలు, డబ్బు దాచే లాకర్స్, నగలు లాంటివి ఉంచుతారు. కుబేరుడి కరుణ ఉంటే ఆ ఇంట్లో ఎలాంటి లోటు ఉండదని కూడా నమ్ముతారు. కుబేరుడికి అనేక పేర్లున్నాయి. అలకదీప, ధనేశ్వర, ధనపతి, కైలాస నిలయ, నారవాహన, ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. యక్షాధిపతి వంటి పేర్లతో కూడా పిలుస్తారు. హిందూ సంప్రదాయాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడికి భక్తులు కూడా ఉన్నారు. వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో కూడా ఆయన్ని పూజిస్తూ ఉంటారు.